నీ నోటి ఆజ్ఞలు నాకు నువ్వు మరుగు చేయొద్దు. ఎందుకంటే యాత్రికుని పరదేశినైనటువంటి నాకు నీ ఆజ్ఞలు నాకు అవసరం. నేను ఈ లోకంలో సజీవుడిగా ఆరోగ్యంగా క్షేమంగా నేను బ్రతకాలంటే నీ ఆజ్ఞలనే నన్ను బ్రతికిస్తాయి. అందుకని నీ ఆజ్ఞలు నాకు మరుగు చేసావంటే నా ప్రయాణం కొనసాగదయ్యా. పరదేశ యాత్రికునైన నాకు సాతాను పట్టుకుంటుంది. ఈ లోక సంబంధములు అన్ని నన్ను పట్టుకొని కృంగదీస్తాయి, చంపేస్తాయి ప్రభువా. కనుక నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు. భూమి మీద నేను పరదేశిని యాత్రికునయ్యా అని చెప్పి భక్తుడు అంటున్నట్లు దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23 వచ్చిన సామెతలు 6:23. 6వ అధ్యాయం 23 వచ్చిన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా ఆజ్ఞ ఏమైంది చెప్పాలి. ఆజ్ఞ ఏంటి విశ్వాసులకి? కీర్తన గ్రంథం 119వ కీర్తన ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకది వెలుగయ్యున్నది అని అన్నాడు. నీ మాటలను బ్రతికిస్తున్నాయి, అవి నా బాధలలో నాకు నెమ్మదినిస్తున్నాయని అన్నాడు. కనుక దేవుని ఆజ్ఞలను చాలా మంది పాటించరు. కానీ విశ్వాసులు దేవుని ఆజ్ఞలు ఒక మనిషికి, ఒక విశ్వాసికి ఆ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా మారుతున్నాయో ఈ రాత్రి వాక్యం మనం చూస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండనని దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. కాబట్టి ఆజ్ఞ నీకు వెలుగుగా ఉండి లోకంలో నీ యాత్రలో దీపములాగా నీ వెంట వస్తుంది. దేవుని ఆజ్ఞ వెలుగుగా ఉంటుంది అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి ఈ లోకములో నీ యాత్ర కొనసాగడానికి నువ్వు పరదేశమై ఉన్నంత కాలం దేవునికి అనుగ్రహం, దేవుని కృప, దేవుని దయ నీకు సమృద్ధిగా ఉండాలంటే, ఆయన నిన్ను కాపాడి నడిపిస్తూ ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాలి, దాన్ని అనుసరించాలి. అప్పుడు నీ యాత్రను ముందుకు సాగిపోతావని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పని గట్టిగా హల్లెలూయా. కానీ రాత్రికాల సమయంలో ఈ మాటలన్నిటిని బట్టి ఆత్మీయంగా మీ అందరూ బలపడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం మనందరి కోసం ప్రభు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.